హాయ్ హలో. ఏదో త్రవ్వితే పురావస్తు శాఖలో బయటపడ్డట్టు మొన్న మా పెళ్లి దండలు బయటపడ్డాయి. మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 4.5 ఇయర్స్ అయ్యింది. అయితే వాటిని చక్కగా ప్యాక్ చేసి పక్కన పెట్టేశాం. ఇప్పుడు వాటిని చూడగానే నాకు అనిపించింది, ఎందుకు అలా పక్కన వదిలేయడం, వీటితో ఏమైనా చేస్తే బాగుంటుంది అని. అప్పుడే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, యూట్యూబ్లో చూసిన గార్లాండ్ ప్రిజర్వేషన్ ఫ్రేమ్. ఇంకా అనుకుంటే అయిపోతుందా చెప్పండి, దాన్ని చేయాలి కదా. అందుకని చెప్పి ఈ సింథటిక్ మౌల్డ్, ఎపోక్సీ రెజిన్ ఇవన్నీ ఆర్డర్ పెట్టేసా. 1 వీక్ లోపు బాగానే వచ్చేసాయి. ఇంకా మా బుడ్డోడు బజ్జున్న ఒక మధ్యాహ్నం ఇంకా వర్క్ స్టార్ట్ చేశానన్నమాట. ఇది కంప్లీట్ అవ్వడానికి 2 డేస్ పడుతుంది. ఇది మిక్స్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన రేషియోలోనే కలుపుకోవాలి మనం, 1:2, 1:3 అలా. అవి కలిపేటప్పుడు గ్లౌజులు వేసుకోవడం మర్చిపోకూడదు. ఇంకా దాంట్లో వేసిన తర్వాత మనం ఏదైతే డిజైన్ అనుకుంటామో దాన్ని, మన మైండ్లో ఉన్న డిజైన్ని మనం దాని మీద పెట్టేయాలన్నమాట. ఇంకా ఈ ఫోటో లాంటివి అయితే అప్పుడే మనం పెట్టకూడదు. ఇది డిజైన్ మొత్తం కంప్లీట్ చేశాక ఒక 16 to 18 అవర్స్ అలా లీవ్ చేసేయాలి. అది ఆరిన తర్వాత దాని మీద ఫోటో పెట్టి మళ్ళీ ఇంకొకసారి ఎపోక్సీ రెజిన్ అనేది మళ్ళీ ఆ రేషియోలని కలిపి వేసుకోవాలి. ఈ వుడెన్ స్టాండ్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. బాగానే ఉన్నాయి క్వాలిటీ అయితే. ఇంకా ఫైనల్గా ఫోటో పెట్టి రెజిన్ వేసిన తర్వాత 22 అవర్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేస్తున్నాను అన్నమాట, చాలా ఎక్సైట్మెంట్తో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత అందరికీ చూపించేసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. మరి నా ఫస్ట్ రెజిన్ ఆర్ట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి.